హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. అఖండ 2 తాండవం సినిమా రేపు రాత్రి ప్రీమియర్ షోలో పడబోతున్నాయి. 12వ తారీఖు గ్రాండ్గా రిలీజ్ ఉంది. డిసెంబర్ 5 రిలీజ్ వాయిదా పడింది. కోర్టు స్టే ఇవ్వడంతో వాయిదా పడింది ఫైనాన్స్ ఇష్యూల వల్ల. అయితే అడ్డంకులన్నీ తొలగిపోయి సినిమా రిలీజ్ ఈ నెల 12న రిలీజ్ అవుతుందని మేకర్స్ చెప్పారు, ప్రొడ్యూసర్స్ కూడా. అఖండ 2 తాండవం రేపటి నుంచి ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. అయితే బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరైతే ముందు రిలీజ్ వాయిదా పడడంతో నిరాశలో ఉన్నారు, కానీ ఈ వారం లేట్ అయినా కానీ మాకు ఏం కాదు, వారం లేట్ అయినా కానీ ఇంకా మంచి ప్రమోషన్ దొరికిందని చెప్పి బాలకృష్ణ ఫ్యాన్స్ చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి ఉన్నారు ఆల్ ఇండియా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షాబాద్ అనిల్ గారు. నమస్కారం. నమస్తే. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు వారం తర్వాత సినిమా? చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే నేను రాత్రి 11 రిటర్న్లో పెట్టిన ప్రొడ్యూసర్స్ ఏం పెట్టారంటే 10-11కు అలౌన్ చేసాం, 12కు రిలీజు, 11th రోజు ప్రీమియర్స్ అని చెప్పారు. కాబట్టి ఇదే ముందు ఒక మార్నింగ్ డేస్ ఉంటే ఈరోజు బుక్ మై షోస్ గిట్ట ఢిల్లీ ఓపెన్ అవుతుండే. ఇప్పుడు మన తెలంగాణలో కూడా వీళ్ళకు మన థియేటర్లకు వాళ్ళకు జియో పాస్ చేసింది, ఏది టికెట్ల రేట్ పెంచుకోమని చెప్పేసి. అది ఎప్పుడు 5th కని ఇచ్చారు. ఇప్పుడు దాన్ని రెన్యువల్ చేయాలంటే ఈ రోజు దాకా టికెట్ లేవు. ఇలా ఇప్పుడు 10th, ఇప్పటి వరకు ప్రీమియర్ షో రేపటి నుంచి అంటున్నారు. సరౌండింగ్ అన్ని మన సిటీలు అన్నీ చేస్తారు. ప్రీమియర్ షో ఏ టైంకి పడే అవకాశం ఉండొచ్చు? 8:30 నుంచి 8:40 మధ్యలో పడుతుంది. ఎందుకంటే సినిమా పెద్దగా ఉంది కాబట్టి. ఎందుకంటే నెక్స్ట్ మన సినిమా థియేటర్ కూడా అన్ని చూసుకోవాలి కదా, ఆ విధంగా ఆ టైంకి ఇస్తారు అనుకుంటాను. ఇప్పుడు రేపు కన్ఫామా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ప్యాన్ మొత్తం వరల్డ్ వైడ్గా సినిమా రేపు 100% అన్ని అడ్డంకులు తొలిగిపోయినాయి. అన్నిటికీ ఎవరు వాళ్ళు క్లియరెన్స్ అయిపోయింది కూడా. ఎవ్వరు కూడా సినిమా ఇప్పుడు 5కి వస్తే 12కి వేసుకున్న సినిమాలు, చిన్న చిన్న సినిమాలు కూడా అన్ని కాంప్రమైజ్ చేసుకున్నారు. బయట కానీ ఓవర్సీస్ కానీ ఇక్కడ నార్త్లో కానీ అన్ని క్లియరెన్స్ చేసుకొని వాళ్ళంతా టైం తీసుకొని అన్ని 100% కరెక్ట్ ఉంటేనే నిన్న నైట్ ప్రొడ్యూసర్ ఇచ్చిండు. తర్వాత ఎందుకంటే వారంలో ఇప్పుడు 5వ తారీఖు అంటేనే ఫ్యాన్స్ కటౌట్లు కట్టి బాగా హంగామా చేసి హారతులు పట్టారు కొన్ని చోట్ల, ఏపీలో, తెలంగాణలో, అన్ని చోట్ల. కానీ ఒక్కసారిగా లేదు సినిమా అనేసరికి వారం పాటు వాయిదా. అంటే వారం అని కూడా చెప్పలేదు, నిన్న అనౌన్స్ చేశారు రేపు రిలీజ్ అని, అంటే ఎల్లుండి రిలీజ్ అని. కానీ ఇంకెప్పుడు వస్తుందో అనే డౌట్లో ఉన్నారు. వారం పాటు ఎలా అనిపించింది ఫ్యాన్స్? అంటే మాకు ఎందుకు షాకింగ్ అనిపించింది అంటే, ఫస్ట్ టైం బాలయ్య ఇప్పటిదాకా 2 స్టేట్ల సినిమాలు, తర్వాత 5 స్టేట్ల సినిమాలు కామన్గా వస్తున్నది. కొన్ని ఓవర్సీస్ల సినిమాలు, శాతకర్ణి లాంటి సినిమాలు, సింహ లాంటి సినిమాలు బాగా ఇటు టాక్ తీసినా బాగా బ్రహ్మాండంగా కలెక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు అఖండ 2తోని మన బోయపాటి గారితో కాంబినేషన్లో ఆయన సినిమాలు కూడా బ్రహ్మాండంగా హిట్ అయినాయి. సింహ కానీ, లెజెండ్ కానీ, అఖండ లాస్ట్ టైం మీరు కూడా చూసారు. కష్టకాలం కరోనా ఉన్నప్పుడు ఎవరు కూడా పాన్ ఇండియా సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి రాజమౌళి కూడా వెనకడుగు చేస్తే, అలాంటి టైంలో మన ప్రొడ్యూసర్స్ కానీ బోయపాటి గారు కానీ బాలకృష్ణ గారు నేను ఉన్నా చేసుకొని చూద్దామని చెప్పేసి అట్లాంటిది ఒక తెలుగు ఇండస్ట్రీకి పూర్వవైభవం తీసుకొచ్చారు. అంటే చనిపోయే వాళ్ళని బతికించినట్టు కరోనా. అంటే అలాంటి సినిమాని మళ్ళీ బ్రతికించి రేట్లు కూడా తక్కువ ఉండి ఒక సీట్ బ్యాగ్ ఇప్పించి కూడా అట్లాంటి టైంలో కూడా నీకు ఆ రికార్డ్ అప్పుడు నీకు 93 లక్షల షేర్ వచ్చింది, అది 93 కోట్ల షేర్ వచ్చింది అప్పట్లో అది. కాబట్టి అట్లాంటి డైరెక్టర్ ఉండు కాబట్టి మాకు ఈసారి మంచిగా ప్లాన్గా చేస్తున్నాము. ఇంత ప్యాండర్ రికార్డు కొట్టాలి, 1 డే రికార్డు కొట్టాలి, బాగా కొట్టాలి ఉద్దేశంతో అందరూ ఫ్యాన్స్ జోష్లో ఉన్నప్పుడు సడన్గా ఇట్లా అన్నారు. చాలా బాధ అనిపించింది. ఆగిందని బాధ అనిపించింది. కానీ సినిమా విషయంలో ఎలాంటి డోకా లేదు. 100గా 1000% బ్లాక్ బస్టర్ సినిమా అనేది అందరూ ప్రతి ఒక్క ఫ్యాను, నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా అందరూ ప్రతి ఒక్క బోయపాటి సినిమా అంటే 100% ఇట్ అని కంటబద్ధంగా. ఎందుకంటే 50 ఏళ్ళ సినీ కెరీర్ రీసెంట్గా పూర్తి చేసుకోరు బాలకృష్ణ. 50 ఏళ్ళ సినీ కెరీర్ బోయపాటి బాలకృష్ణ అంటేనే సక్సెస్ఫుల్ హిట్ కాంబినేషన్. ఒక హైట్రిక్ కంప్లీట్ అయిపోయింది. అఖండ 2 తాండవం నుంచి ఇంకో హైట్రిక్ స్టార్ట్ అనుకుందాం. మళ్ళీ సినిమాలు అఖండ 3 కూడా ఉంటుందని చెప్తారు కదా, తమను పోస్ట్ కూడా పెట్టాడు కూడా అఖండ 3 అని. అటువంటి 50 ఏళ్ళ సినీ కెరీర్, టాలీవుడ్లో బడా హీరో, అటువంటి హీరో సినిమా కెరీర్లోనే ఎప్పుడు లేనట్టుగా రిలీజ్ అయిపోవడం అనేది ఫస్ట్ టైమా, అంతకుముందు ఎప్పుడో జరిగిందా? ఈ రిలీజ్ అనేది నాకు తెలవంగా ఒకటి 94లో గాంధీవం సినిమా ఒకటి వచ్చింది, 93లో ఒకటి నిప్రవ కూడా కొద్దిగా క్లాష్ వచ్చేసి. కానీ హీరో సినిమా బాగాలేదని కదా, బ్రహ్మాండ సినిమా, హైయెస్ట్ 5 కోట్ కరెక్ట్ సినిమా, 70 mm సినిమాది. టాలీవుడ్ సినిమా అప్పట్లో పెద్ద దానికి క్రేజ్ ఉండే సినిమా. కాకపోతే కొన్ని కుదరక చేయక ఇబ్బంది వచ్చి సినిమా అప్పుడు బంగారు బుల్లోడు అది డే టు 93లో సెప్టెంబర్ 3 తారీఖు వేసారు సినిమా. అప్పుడు ఆగింది. తర్వాత బ్రహ్మనాయుడు కొద్దిగా ప్రింట్లు ఆగినాయి, ఏది 2003లో అది పల్నాడు బ్రహ్మనాయుడు ఆగింది. మళ్ళీ నీకు ఫస్ట్ షోకు కామన్గా అయింది. అప్పుడు తెలుగు స్టేట్లు కదా, తెలుగు స్టేట్ కాబట్టి రీల్ కాబట్టి నీకు ఉదయం 1 గంట లేట్ అయిన 2 గంటలకు రీల్ వేస్తుండే. ఇప్పుడు సోషల్ మీడియా అంత ప్రభావితం లేదు, తెలిసే అవకాశం కూడా లేదు, ఆగిపోయిందని కూడా. కానీ ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా ఉంది, అంటే సినిమా అయిపోయిందని ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మేము ఆగిందని బాధను పడకుండా ఆగినందుకే, వాయిదా పడ్డందుకే చాలా బ్రహ్మాండంగా. ఎందుకంటే అంతకుముందు ప్రమోషన్ సరిగ్గా చేయలేకపోయారు. ఎందుకంటే సినిమా
ఇన్ టైం ఉంది. ఒకసారి సెప్టెంబర్ 20 తారీఖు అనుకోరు. అవును. తర్వాత ఇక్కడ ఆయన బాలభవన్ హిందూపూర్ విశేషాలు కానీ కొన్ని ఇక్కడ బసవన హాస్పిటల్ కానీ కొన్ని విషయాలలో బిజీ ఉండి కొన్ని పొలిటికల్ అక్కడ ఓడలు కొన్ని అవి అందులో బిజీ ఉండి బాబు గారు కొన్ని కాల్ షీట్లు లేకపోయిండు. బోయపాటి గారు ఒక్కడైనా మేడం మొత్తం వేసుకొని చేసిండు సినిమా. కాబట్టి అప్పుడు కొన్ని వారణాసి కానీ నార్త్లో కానీ కొన్ని ప్రోగ్రామ్ చేసేది ఉండే. అప్పుడు మ్యాక్సిమం యాక్చువల్గా అంటే మన ఏపీ తెలంగాణ కాకుండా నార్త్లో కానీ వారణాసిలో చేస్తుంటే వారణాసిలో చేసిన బాలకృష్ణ ఇక్కడ గుర్తుపడతారు, 5 స్టేట్లో గుర్తుపడతారు. కానీ ఇక్కడనే మన తెలుగు వారు మనోళ్ళు ఇక్కడ ఉండాలని చెప్పి ఫస్ట్ ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా పబ్లిసిటీ తగ్గింది. కానీ అది మరో శివుని రూపంగా వాయిదా పడ్డా ఈరోజు డబుల్ బ్లాక్ బస్టర్ కానీకే వరల్డ్ వైడ్ టీవీలో కూడా బాలకృష్ణకు ఒక ఎంపీ ఎలక్షన్లు ఎట్లా డిక్లేర్ అవుతుందో సెంట్రల్ ఎలక్షన్స్ ఆ విధంగా అన్ని టీవీలలో ప్రతి ఛానల్లో బాలకృష్ణ పేరే. మీరు ఎన్ని కోట్లు వారం రోజుల పాటు ఇదే నడిచింది. ఇదే ప్రతి టీవీలో ప్రతి ఏడో టాక్, నీకు టీ పుట్టకడ ఇదే టాక్, ఓటర్లు ఇదే టాక్. అరే అఖండ ఎందుకు ఆగింది? సినిమా బాగాలేదని కాదు. బాలయ్య గారి సినిమా ప్యాండే సినిమా ఎంత రేంజ్లో ఉన్నాడు, ఫస్ట్ మంచి క్రేజ్లో ఉన్నాడు. ఇప్పుడు యూత్ ఆయన జనరేషన్లో మంచి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. 4 సినిమా కంటిన్యూ బ్లాక్ బాస్టర్ హిట్ అయినాయి. ఇది బోయపాటి అంటే ఆటోమేటిక్ ఆల్రెడీ ఇట్టు టాక్ వచ్చింది. అది సినిమా పెట్టిన డబ్బుల కన్నా ఆల్రెడీ నీకు ఫేస్ వచ్చేసింది. అది బ్రేక్ ఈవెన్ అప్పుడు అయిపోయింది. ఇంకా 100-120 కోట్లు ప్లస్లో రాళ్ళు అయినప్పుడు మాకేం కూడా సినిమా బాగుంది కాబట్టి ఈ ప్రొడ్యూసర్ల వాళ్ళు చెప్పకుండా చేయకుండా వాళ్ళ పాత ఉన్నాయి కేసెస్ ఉన్నాయి కాబట్టి ఆ కేసును వాళ్ళు బాగా ధైర్యంగా చెప్పి ఉంటే అప్పుడు బాగా ముందుకు వచ్చి సరైన దాన్ని సరిదిద్దుతుండే. ఇన్ టైంలో చెప్పలేకపోయారు కాబట్టి కొద్దిగా 2-3 రోజులు తాండవానికి సంబంధించి టేబుల్ ప్రాఫిట్ సినిమా. కానీ బాలకృష్ణ దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ కానీ ఒక మెసేజ్ కూడా లేదు. అంటే ఎందుకు ఆగిపోయిందని చెప్పి ప్రొడ్యూసర్స్దే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. కానీ బాలకృష్ణ దగ్గర నుంచి కూడా ఎందుకు లేదు? ఎందుకు అంటే అయినా కానీ ఫ్యాన్స్ ఓపిక్గా ఉన్నారంటే ఎలా ఇది బాలకృష్ణ మామూలుగా వేరే హీరో సినిమా అయితే మేము ప్రెస్ మీట్ పెడతారు, లేదంటే సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేస్తారు, ఫ్యాన్స్ కంట్రోల్గా ఉండాలి కొన్ని కారణాల వల్ల. కానీ బాలకృష్ణ దగ్గర నుంచి ఒక వీడియో లేదు. ప్రొడ్యూసర్లు కూడా ప్రెస్ మీట్ పెట్టినట్లేరు ఇక్కడ. కానీ అయినా కానీ ఫ్యాన్స్ వారం రోజుల పాటు వెయిట్ చేశారు. అంటే ఇక్కడ వైఫల్యం ఎవరు చెందినంటే నిర్మాత, డైరెక్టర్ కాదు, నా హీరో కాదు. ఇది ఇప్పుడు హీరో గారు వచ్చి ఆయన వల్ల నేను సినిమా ఆగినా చేసినా నా వల్ల ఆగిందంటే దానికి ఏమి క్లారిఫికేషన్ ఇస్తాడు. కాబట్టి ఆయన లేదు కాబట్టి ఆయన ముందుకు వచ్చి వెళ్ళాడు. కాకపోతే అండర్ గ్రౌండ్లో ఉండి చేశాను, ముందుండి చేసి ప్రొడ్యూసర్లకు కానీ ఇలాంటి ఫైనాన్స్ కానీ ముందుండి ఆయన బోయపాటి గారు ఉండొచ్చి చేశారని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. బ్రహ్మరేషన్ వదులుకొని ముందుకు వచ్చారు, ఇవన్నీ నిజమేనా? బాలకృష్ణ కూడా ఎందుకంటే ఇప్పుడు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. బాలకృష్ణ ఎప్పుడైనా నిర్మాత గురించి మేలుకోరే వ్యక్తి. అంటే అందరు కోరుతారు, బాలకృష్ణ ముందు వరుసలో ఉంటాడు. కాబట్టి ఎందుకు ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఇప్పుడు ఏమన్నా కూడా మనకే మైనస్, అది బాగుండదు, వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు. కాబట్టి దాన్ని ఇప్పుడు జరిగిన దానికే నేను కాకుండా సినిమా రిలీజ్ కావాలి, అంతా బ్రహ్మాండంగా ఉండాలి అని చెప్పి ఆయన ముందుకు వచ్చి బోయపాటి గారు అని వచ్చి అవన్నీ నైట్ వరకు సెటిల్ చేసుకొని నైట్ ట్విట్టర్లో పెట్టారు. తర్వాత మేము కూడా అన్ని పోస్టులు పెట్టుకొని చేసుకుంటూ వచ్చినాము. కాకపోతే ఇక్కడ తెలంగాణ కొద్దిగా బుక్ మై షో ఈరోజు పెట్టాలంటే వాళ్ళకు రేట్స్ మాకు పాత జీవోలు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ చేసుకొని ఇస్తాం, రేపు పొద్దున టికెట్లు ఇస్తామని చెప్పారు. బుక్ మై షోలో రేపు నుంచి టికెట్స్ ఓపెన్ అయ్యే అవకాశం 100% అయితే రేపు జీవో కారణంగానే బుక్ మై షోలో ఓపెన్ కాదు. జీవో కారణంగా అంటే వీళ్ళకు ఇప్పుడు మేము అభిమానులు మేము వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తుంది డేట్ అని. వీళ్ళు థియేటర్ మూసుకొని వెళ్ళిపోతారు చేస్తారు. తర్వాత ఇప్పుడు మేనేజర్ కానీ ఇప్పుడు వచ్చిన 9:30 వరకు వస్తారు, వాళ్ళకి రాదు కదా. కాబట్టి వాళ్ళు కొద్దిగా ఈ డేట్ని చూసుకొని కరెక్ట్ ఇప్పుడు కూడా ఎప్పుడు వస్తుందని గ్యారెంటీ లేకుండా కాబట్టి ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళు కొద్దిగా టైం తీసుకొని ఇవన్నీ టికెట్ కూడా సెట్ చేసుకుని తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిందో 600 వరకు ప్రీమియర్ షోలకు, తర్వాత 175 సింగిల్ స్క్రీన్ 75 దానికి 100. అది మళ్ళీ కొత్తగా జీవో ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? ఏం లేదు, దాన్ని రినివల్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ డేట్లో తీసుకోవాలి. డేట్లో తీసుకోవడం కొద్దిగా టైం పడుతుంది కదా. అట్లా అయితేనే బుక్ మై షోలో పెట్టడానికి వస్తుంది. నైట్ చెప్పారు కాబట్టి డే వచ్చే వరకు ఈ డే అయిపోయింది కాబట్టి ఆఫ్టర్నూన్ వరకు బహుశా ఇప్పుడు అయిపోయిందొచ్చు, బహుశా నైట్ వరకు పెట్టవచ్చు, లేకుంటే రేపు పొద్దున్న పెట్టచ్చు. అంటే కేవలం బుక్ మై షోలో టికెట్ ఓపెన్ కావడానికి ఇదే కారణం? అంటే కొత్తగా తెచ్చుకోండి మళ్ళీ అప్లై చేసుకోండి. బుక్ మై షోలో ప్లస్ ఫ్యాన్స్ కూడా టికెట్ ఎవరు ఇవ్వలేరు. మామూలు సింగిల్ స్క్రీన్లో కూడా ఎక్కడ ఇవ్వలేదు, సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లో ఎక్కడ లేదు టికెట్స్. అడ్వాన్స్ టికెట్ ఎక్కడ ఇవ్వలేదు. కొన్ని బయటి ప్రాంతాల్లో పెట్టుకుని చేసి ఉన్నాయి కానీ ఇక్కడైతే మాకు ఏపీలో బుక్ మై షోలో ఓపెన్ అయినాయి టికెట్లు మళ్ళీ. బుక్ మై షో అదే చెప్తున్నా కదా, కొన్ని మా తెలంగాణ కాలేదు, సిటీలో కాలేదు, కొన్ని చాలా ఓపెన్ అయినాయి. ఇప్పుడు అఖండ 2కు సంబంధించి 3Dలో వస్తుంది సినిమా, ఎలా అనిపిస్తుంది? బాలకృష్ణ సినిమా మొదటిసారి అనుకుంటా 3Dలో. ఇది బాలకృష్ణ గారి 3D అనేది మాకు కొత్తగా, ఎందుకంటే శబ్దం అనే సినిమా 1985-84లోనే బాలకృష్ణ గారు అనౌన్స్మెంట్ చేశారు శబ్దం సినిమా. కాకపోతే అప్పుడు పరిస్థితులు కొద్దిగా 3Dనే ఆల్రెడీ ఫస్ట్ రోడ్ డిక్లేర్ అయిపోయింది. మా ఇక్కడ సుభాష్ థియేటర్లో కూడా పెట్టారు, అది మన ముషాబాద్ చౌరస్తా అక్కడ పెట్టారు. అది అప్పుడే 3D అని అనుకుర్రు, కాకపోతే కొన్ని సందర్భాలు కాలేకపోయింది. సరే ఆ రోజు కాకుండా ఈరోజు మంచి పొజిషన్ ఉన్నప్పుడు ఈ రోజులో ఇంత జనాభాలు వచ్చి ఇంత పాపులేషన్ ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు చేస్తున్న బాగుంటుంది. 3D అంటే ఫ్యామిలీస్ కానీ పిల్లలకు కానీ చాలా బాగుంటుంది. దానికి సంబంధించి
సంబంధించి థియేటర్లు వేస్తారు 3D కూడా విడుదల చాలా సంతోషం. బాలకృష్ణ సినిమా ఇప్పుడు అఖండ 2 తాండవంకి సంబంధించి వాళ్ళ కుట్ర వీళ్ళ కుట్ర ఆ హీరో కుట్ర ఎవరు పట్టించుకోలేదు ఇండస్ట్రీ అంతా ఒక్కని చేశారు బాలకృష్ణ ఇటువంటి రూమర్స్ అనేవి వినిపిస్తున్నాయి. అంటే ఫ్యాన్స్గా మీరేమనుకుంటారు బాలకృష్ణ ఫ్యాన్స్కి ఇప్పుడు మామూలుగా ఫలానా హీరో కుట్ర ఈ హీరో కుట్ర చేశాడు కావాలనే ఇలా వేయించారు అని కొంత అనుకుంటా ఉంటారు. ఫ్యాన్స్గా మీరు ఎట్లా ఫీల్ అవుతారు? నేను బాలయ్య అభిమాని చెప్తున్నా ఎవరికి కుట్ర ఉండదు. ఎందుకుంటే కుట్ర ఏంటంటే ఇప్పుడు ఒక కరోనా వచ్చినాక అందరికి ఏమైనా అందరు ఫ్యాన్స్ ఏం డిసైడ్ అంటే నాకు తెలియని అవగాహన ప్రకారంగా అందరు సినిమాలు బాగా ఆడాలి, అందరూ నా హీరో బాలకృష్ణ గారు మాకు గొప్పగా ఉండాలి అనుకుంటాం. ఇంకో సినిమా కూడా గొప్ప ఎందుకంటే సినిమా అందరు సినిమాలు ఆడితే థియేటర్స్ బాగుంటాయి, ప్రొడ్యూసర్ బాగుంటారు, అందరూ వాళ్ళ ఫ్యాన్స్ మేము వస్తాం. వాళ్ళ ఫ్లాప్ అయితే వాళ్ళు రాకపోతే మాకు ఉండదు, పోటీ ఉండదు కదా, పోటీ తీసుకోవాలి కదా. అలా పోటీగా తీసుకుంటాం ఇలా గొడవలు ఏమి ఉండదు ఎవరు కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను సెంటర్ కోసం చేస్తాను, ప్రతి విషయం నాకు తెలుస్తుంది, బాలకృష్ణ సన్నిహితం ఉంటారు లేకపోతే నాకు తెలుస్తుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. కొంతమంది పిల్లలు యూత్ జనరేషన్ ఉంటారు కదా, ఇప్పుడు యూత్ జనరేషన్ వాళ్ళకి తెలియదు అరే ఎందుకు ఆపిరు హీరో ఆపిరు అంటే. ఇప్పుడు మామూలుగా మీడియాలో యూట్యూబ్ చాలా వచ్చినాయి, కొంతమంది యూస్ కూర కూడా పెడుతుంటారు, కొంతమంది ఈ విధంగా పెడతారు. కానీ ఈ సినిమాకి ఎవ్వరు కూడా చేయలేదు. ఎందుకంటే బాలకృష్ణ గారు ఎవరి విషయంలో పోడు చేయడు. ఆయన ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడు, ముక్కుసూటిగా ఉంటాడు, ఏ విషయంలో కూడా ఎవరికి హాని చేయడు. ఏదన్నా ఇష్టం పర్వాలని మాట్లాడతాడు. అప్పుడు కొద్దిగా అట్టయితే తర్వాత ఆయన నుంచి మళ్ళీ కలుపుకుని పోతాయి. ఏ చిరంజీవి అయినా ఎవరైనా కూడా బాలకృష్ణ ఏదో చిన్న విషయం అనుకున్నా చేసినా కూడా అరే ఒక తోటి హీరో కాబట్టి మేము అడిగి వెళ్ళిపోతాను, మూడో మనిషికి అవకాశం ఇయ్యారు. ఎలాంటి ఎవరి ఇలా కుట్రలు లేవు, కుట్రలు లేవు. ఇంత సీనియర్ హీరో, ఇన్నేళ్ళ కెరీర్ ఉన్న హీరోకు ప్రొడ్యూసర్స్ ఇంత బకాయిలు ఉన్నాయని ఆయనకు అంటే కొంచెం కూడా ఏం లేకుండా సినిమా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇదే అంటారు బాలకృష్ణ బోలాశంకర్ ఎందుకంటారు దీనికోసం ఆయనకు తెలిసి ఉండాలి కదా, ఇప్పుడు తెలిసి ఉండాలి. కానీ బాలకృష్ణ గారు ఒకసారి సినిమా చేస్తుందంటే సరెండర్ అయిపోతాడు. డైరెక్టర్ సరెండర్ అయిపోతాడు, నిర్మాత సరెండర్. నువ్వు నాకు ఇన్ని డబ్బులు పెట్టి తీయాలి, ఆడబెట్టి తీయాలి. ఇప్పుడు ఎవరికైనా మన నాకు రేటు పెంచాలి, నా సినిమాకు మీకు ఇంత ఇవ్వాలి పర్మిషన్ అంటే నాకు సినిమాకి పర్మిషన్ అక్కర్లేదు, ఏం అవసరం లేదు, నా బడ్జెట్ తక్కువ, నాకు ఇంతమంది చేస్తా, నాకు ఇవ్వడం అవసరం లేదు, నేను సేఫ్ సెటిల్ అయిపోతే నా ప్రొడ్యూసర్ సెటిల్ అవుతారు, నా హీరో అన్ని బాగున్నాయి, నా ఫ్యాన్స్ కూడా బాగుంటారు కాబట్టి ఆయన పట్టించుకోవడం విధంగా. బాలకృష్ణ అంటే ఇట్లా సినిమా ప్రొడ్యూసర్స్ దానిలో అడగడం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవా? ప్రొడ్యూసర్ విషయంలో బాలకృష్ణ గారు కానీ హీరో డైరెక్షన్ విషయంలో ఎప్పుడు పట్టించుకోడు. ఎందుకంటే సినిమా తీస్తున్న అంత మటుకే చూస్తాడు చేసి. అంటే వాళ్ళకి అంతకుముందు బకాయిలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళు అంతకుముందు సినిమాలు ఏంటి ఎట్లా అంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వచ్చినప్పుడు హిట్ ఫ్లాప్లు అవేం అడగడం ఉండవు. కరెక్ట్ ప్రశ్న అడిగారు మీరు. మేము అడగాలి చాలామంది అనుకుంటాం. ఎందుకంటే బాలకృష్ణ ఎప్పుడు 1984 నుంచి 85-86 వరకు కూడా ఈ రోజు వరకు కూడా మేము ఎన్నో అడిగాం, సార్ ఈ సినిమా తీస్తున్నారు, ప్రొడ్యూసర్ మాకు బాగా సినిమా అవుతుంది, దాని సినిమా 100 రోజులు ఆడాలి, జూబ్లీ ఆడాలంటే సినిమా కలెక్షన్ లేకపోతే నేనే తీసామని చెప్పేస్తాను ఆ విధంగా చెప్తాడు. ప్రొడ్యూసర్ విషయంలో నాకు ఈడబెట్టి సాంగ్ తీయాలి, ఇంత పెట్టి తీయాలని కాదు. ఇప్పుడు ఒకప్పుడు కొంత ఆయన తోటి హీరోలో కాశ్మీర్లో పాట చేస్తుండే, ఆయన వచ్చి ఇంద్ర పార్క్లో పాట చేస్తుండే, ఆయన పెట్టి ఇంకో హీరో టాబుని పెడితే రోజున పెడుతుండే, ఆయన బిజినెస్ ఆయన అలాగనే ఎక్కుంటుండే. బాలకృష్ణ గారికి ఈ సిద్ధాంతాలు ఏమి ఉండవు. అంటే పలానా హీరోయిన్ కావాలి, పలానా దగ్గర చోటుకు అవన్నీ లేదు. నాకు సబ్జెక్ట్ ప్రకారంగా ఉండాలి, చెల్లిపోవాలి, అంతమాట సినిమా కంప్లీట్ కావాలి, ఇన్ టైంలో కంప్లీట్ కావాలి, ఇన్ టైంలో రిలీజ్ కావాలి, అంత మట్టుకే మాట్లాడతారు. కానీ ప్రొడ్యూసర్ నేను అది చేయాలి ఇది చేయాలని అంటే ఒక్కసారి కమిటీ అనేది అంతే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక విషయం పైన సినిమా చూస్తుంది కాబట్టి ఆయన రేంజ్ కూడా బాగా పెరిగింది, పేరు బాగుంది, అన్ని కంటిన్యూ ఇట్లా వస్తున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకుని అడిగిన ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం ఇది. ఇప్పుడు ఎవరైతే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసి హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థ 28 కోట్లు ఇవ్వాలని 14 రిల్స్, ఇప్పుడు మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది కానీ అది తమిళనాడు వరకు ఇచ్చిందా, మొత్తం ఆపమని అట్లా హక్కు ఉంటుందా మద్రాస్ హైకోర్టుకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక సినిమా ఆపాలని? ఒక స్టే ఇస్తే కనీసం ఒక కంట్రీ కన్నా ఒక స్టేట్కు నడుస్తుంది, అధికారం ఉంటుంది కోర్టు. ఒక కంట్రీకి ఒక విధంగా ఇప్పుడు ఓవర్సీస్లో వేసుకోవచ్చు. కానీ ఆడేస్తే నీకు ఆల్రెడీ లీక్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఓటీస్లో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇక్కడ బయర్స్ కోర్టులో కొన్ని కోట్ల రూపాయలు ప్రీమియర్స్ క్యాన్సల్ అన్నప్పుడు ఓవర్సీస్లో యథాతథంగా నడుస్తాయని చెప్పారు. తర్వాత ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రీమియర్స్ క్యాన్సల్ అన్నారు. మద్రాస్ హైకోర్టుకు అధికారం ఉంటుంది, ప్రీమియర్స్ అన్ని చోట్ల ఆపాలి, సినిమా రిలీజ్ కూడా ఆపాలనే అధికారం కోర్టు ఉంటుందా మద్రాస్ హైకోర్టు? నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా ఒక కోర్టు స్టే ఆర్డర్ ఇస్తే అది అన్ని సినిమా మొత్తం టోటల్ మనిస్తుంది, ప్రొడ్యూసర్ మనిస్తుంది. ఆయన ఏడేసినా కూడా వీని మీద కేసెస్ పడతాయి. ఇక్కడ వరల్డ్ వైడ్ ఎక్కడ ఎందుకంటే ఈ సినిమా తీసి ఈయనే కదా కాబట్టి ఒక కోర్టు ఆర్డర్ ఇచ్చింది, దాన్ని గౌరవించి దాన్ని వేరే వాళ్ళు కూడా వేయొద్దు. కోర్టు స్టే ఇచ్చింది, మధ్యాహ్నం వరకు న్యూస్ వస్తుంది. ఆ రోజు డిసెంబర్ 4వ తారీఖు కోర్టు స్టే ఇచ్చింది, అఖండ 2కు అడ్డంకులు ఇబ్బందికరం అని. అయినా కానీ బుక్ మై షో టికెట్లు ఉన్నాయి ఏపీలో, రాత్రి కూడా ప్రీమియర్స్ పడతాయి. ఆ రోజు కోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ జీవో ఇచ్చింది 600 టికెట్ పెంచుకోమని. అంటే అది అప్పటి వరకు వాళ్ళకి అర్థం కాలేదా, అంటే ఇంకా లేదు వేద్దాం అనుకునే. ఇది ఇంకో విషయం, ఒక వైఫల్యం ఏంటంటే వీళ్ళకి యూనిట్ వల్ల లేకుంటే బాలకృష్ణ దగ్గర వాళ్ళదని ఒక ఏంది తప్పంటే ఆల్రెడీ మన నవంబర్ 30కే అనుకుంటా, నవంబర్ 30కే రోజు అది స్టే ఆర్డర్ పాస్ అయింది. అది ఇది ఆర్డర్ పాస్ అయింది. అప్పటికి మీరు 3 రోజులు గ్యాప్ వచ్చింది. 3 రోజులు గ్యాప్ వచ్చినప్పుడు బాబు గారు తప్పైపోయింది ఈ విధంగా అంటే బాలయ్య గారు అప్పుడే ఒక క్షణాల్లో ఫోన్ కొట్టి కథం వేసేస్తుండే.
కానీ ఈ మద్రాస్ హైకోర్టు నుంచి ఆర్డర్ నవంబర్ 30 ఉందా? 30 తారీఖు ఉన్నది. అంటే విడుదల చేయొద్దు, అప్పటి వరకు ఆపాలా? స్టే ఆర్డర్ పాస్ అయింది రోజు నవంబర్ 30. నవంబర్ 30 పాస్ కానీ అయింది. వీళ్ళు ఇంకా 4 రోజుల పాటు వెయిట్ చేశారు. 3 రోజులు ఆపేసి పబ్లిక్ అంతా ఈ విధంగా రోడ్ల పాలు చేసేటట్టు మేము బ్యానర్లు మొత్తం కట్టి దండలు వేసి ఇప్పుడు అదే ఫ్యాన్స్ మెయిన్ పెద్ద పెద్ద కటౌట్లు కట్టి హారతులు పట్టేది కదా. ఆర్టీసీ క్రాస్ రోడ్లో పుష్పట్టు వచ్చినాక తర్వాత కూడా ఆ విషయం జరిగినాక ఏ హీరో కూడా బ్యానర్స్ కట్టినారు. అక్కడ ఒక మాట చెప్పాలంటే చిన్న హీరో పెద్ద హీరో కాకుండా ఓజీ సినిమా వచ్చిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా, అక్కడ సీఎం ఇక్కడ మనకు డిప్యూటీ సీఎమే కదా. అలాంటి సీఎం సినిమా కూడా పైన వాళ్ళ అభిమానులకు బ్యానర్స్ కట్టినారు. ఎక్కడ సుదర్శన్ కానీ సందే కానీ ఎక్కడ కట్టలేరు అంటే ఆయన కూరగాని కాదు, ఆంక్షలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న పోలీస్ శాఖ కానీ థియేటర్ సిబ్బంది కానీ ఫ్యాన్స్ కూడా ఊరుకు కట్టనమాట. అలాంటప్పుడు ఇది మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చింది బాలకృష్ణ ప్యాండే సినిమా, కొద్దిగా కోఆపరేట్ చేయండి అని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేసి పోలీసు వాళ్ళని థియేటర్ ఓనర్స్ని మేము రిక్వెస్ట్ చేసి ఒక బ్యానర్స్ సింపుల్గా కొన్ని బ్యానర్లు కట్టుకుంటామని చెప్పి మేము కొన్ని బ్యానర్స్ పెట్టాం. దండ వేస్తామంటే కాకినాడ కానీ ఇక్కడ బెంగళూరు దండ కానీ ఇంకో దండ వేస్తా అంటే ఫ్లవర్స్ కానీ బాల్స్ కానీ ప్లాస్టిక్ కానీ ఇలాంటిది కానీ ఏదని వాళ్ళు థియేటర్ వాళ్ళు మాకు చెప్పారు. మేము కూడా వాళ్ళకి కోఆపరేట్ చేస్తాం. క్రాకర్స్ కానీ డీజేలు కానీ పెట్టొద్దని మాకు వాళ్ళు చెప్పారు. మా అండర్టేకింగ్ కూడా నాతో రాయించుకుని పిఎస్లో ఇక్కడ మాకు చిక్కడవాడ పిఎస్ రాయించుకున్నారు. మాకేమన్నారు ఒక బ్యాండ్ పెట్టుకోండి, మీరు బ్యాండ్ కానీ మీరు ఫ్లవర్స్ దండ వేసుకోండి. ఫ్లవర్స్ దండ మేము 55,000 పెట్టేసి దండ వేయించాడు. ఇక మిగతా బ్యానర్లను మేమే వేయించుకున్నాం చేస్తాం. ఇప్పుడు ఆర్టీసీ క్లాస్లో సుదర్శన్ థియేటర్లో ఉన్న దండ సార్ మీరే వేయించింది? మన అలీబాయ్ సార్ వేసింది. 55,000 ఖర్చు, 59,000 మొత్తం దాని ఎక్స్పెండిచర్ అన్ని ఖర్చులు అన్నీ వేయడానికి తీయడానికి మొత్తం కలిసి కట్అవుట్ కాకుండా దండకే అంత కట్అవుట్ కూడా 60 ఫీట్ల దండది, 70 కట్అవుట్, అది 70 ఫీట్ల 75 ఫీట్ల కట్అవుట్, దానికి 60 ఫీట్ల దండ వేయించినాం. ఆ దండ దేనికి కూడా మాకు చాలా ఇబ్బందులు అయింది. అది మార్నింగ్ తేవాలంటే పోలీసు వాళ్ళు ఛాలెంజ్ చేశారు. సరే ఏదో కోఆపరేషన్ మేము తీసుకొని వచ్చినాము. తీసుకొచ్చి దేనికే 10 మంది లేబర్స్ పెట్టించి మీదికి లేవేసి లేకుండా క్రేన్తో వేద్దాం అనుకున్నాం. సరే మేము వేస్తామంటే వాళ్ళతో వేయించి వాళ్ళకు ఉపాధి కల్పించినట్లేదని డబ్బులు ఇచ్చి వేయించినాం. ఇది నవంబర్ 30న స్టే ఆర్డర్ ఉంటే 4 రోజులు ఆపి ఇంత వెయిట్ చేయించి టికెట్లు ఏపీలో ఓపెన్ చేసి, తెలంగాణలో అంటే బుక్ మై షో ఓపెన్ చేయలేదు, ఏపీలో ఓపెన్ చేసి టికెట్లు ఇచ్చి ఇంకా ఏపీలో ఇంకా వివచ్చంగా హారతులు బట్టి డైరెక్ట్ పోస్టులకు అంతా చేసి ఒకటేసారి క్యాన్సిల్ అనేసరికి ఎలా ఉంటుంది? అదే కదా మాది ఇప్పుడు 30 రోజు వచ్చింది. ఇప్పుడు అవి కూడా మాకే మేము కోర్టుకేం పోలే తెలియదు కాబట్టి మాకు అన్ని గ్రూప్లలో కానీ మేము ఫ్యాన్స్ కాబట్టి అన్ని గ్రూప్లో ట్విట్టర్లో అక్కడ పెట్టింది. కానీ అది మేము కాపీ పేస్ట్ చేసుకొని చూస్తూ 30కే ఉన్నది, అలా 30కి ఉంది కాబట్టి అప్పుడైనా కనీసం ఒక పాస్ అయినప్పుడు ఒక మాట చెప్పి వేసిన ఈరోజు వాళ్ళన్న కనీసం వాళ్ళకు మాట్లాడి చేసి ప్రొడ్యూసర్కు మీతో కాకపోతే బాలేపడుతుంది చెప్పండి, ఒక మాట చెప్తే మేము ఊరుకుంటామంటే అయిపోతుండేది. అది డిలే చేయడం చాలా ఆడ బాధ అనిపిస్తుంది. బాలకృష్ణ గారు అంటే పట్టించుకోరు, బోలా మనిషి, నిర్మాత నమ్ముతారు, డైరెక్టర్ నమ్మి వెళ్ళిపోతుంటారు, ముందుకు వెళ్ళిపోతుంటారు. కానీ డైరెక్టర్ బోయపాటి సీన్కు ఐడియా ఉండాలి కదా. ఇప్పుడు బోయపాటి సీన్ గారు చెప్పాలంటే భగవంతుడు చెప్పాలండి. నిజంగా మా ఒకప్పుడు బి గోపాలు, ప్రొడ్యూసర్లలో మాకు ఎస్ గోపాల్ రెడ్డి, ఆయనకు ఈరోజు మేము దేవుడిని పక్క పెట్టి పొజిషన్ తక్కువనే. అలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో పుట్టబోడు కూడా. బాలకృష్ణ కూడా చాలా సన్నిహితంగా ఉంటుండే, బాలబాబు ఆయన కోఆపరేట్ చేస్తుండే. అలాంటి ప్రొడ్యూసర్ మాకు ఆయన ఉన్నప్పుడు ఇలా ఇబ్బందులే లేక మాకు పబ్లిసిటీ కాడకని 100 రోజులు పబ్లిసిటీ 200 రోజులు పబ్లిసిటీ చేస్తుండే. థియేటర్ కానీ ప్రతి విషయం ఆయనే పట్టించుకుంటాడు, అన్నీ చేసుకుని సినిమా ప్రమోషన్ అన్నీ చేస్తుండే. ఏది కావాలన్నా అభిమానులకు జోక్స్ నింపిండి ఆయననే. ఇలా మాకు ఫస్ట్ సిల్వర్ జూబ్లీ కొట్టిండి ఆయన స్లాబ్ సిస్టంలో తారకరామ థియేటర్లో. తర్వాత ముద్రమ ఇండస్ట్రీ రికార్డు, ఏది కావాలో ఆయన రికార్డు, ముద్ర కృష్ణ గారి రికార్డే, ఏది ఉన్నా కూడా ఆయన ఆ విధాలు రికార్డు చేసిండు. కాకపోతే ఇలాంటి ప్రొడ్యూసర్లు బాలేబాబుని మరి దగ్గర రానియద్దు. ఇలాంటి ప్రొడ్యూసర్లు మరోసారి దగ్గర 100% రానియద్దు. అడిగిన బోయపాటి సీన్కి ఐడియా ఉండాలి కదా. బోయపాటి సీన్ అంటే చెప్తున్నా కదా. ఇప్పుడు డైరెక్టర్ సరే మిస్ కొద్దిగా నేను డైరెక్టర్ బోయపాటి గారిని ఎందుకంటానంటే ఆయన కర్త కర్మ క్రియ అంతా ఆయనే. కథ స్క్రీన్ డైరెక్షన్ మొత్తం గడికేది. అఖండ 2 నుంచి అఖండ 1 నుంచి 1-2 వరకు కూడా ఆయన 1.5 year ఏ సినిమా చేయకుండా దీనికి కష్టపడి చేసి అన్ని లొకేషన్ చేసుకొని ఫ్యాన్స్ని కోఆపరేషన్ చేసుకొని ప్రతిదీ చేసుకొని ఆయన అప్పుడు ఆ విధంగా తీసుకొని ఇది చేసిండు. ఆయన తప్పేట్లా అంటాం మనం? ఇలా పాన్ ఇండియా స్టార్ మాకు హీరో డైరెక్టర్తో మాకు వస్తుందంటే ఆయన మాకు ద్వేషం ఎందుకు ఉంటుంది? బాలయ్య కెరీర్కు బూస్ట్ వస్తుందంటే 100% కదా. ఇప్పుడు ఆయన దేశ అన్ని బ్లాక్ బస్టరే కదా. ఆయన అన్నాడు అని మూర్ఖుడు అంటాం. ఫైనల్గా లాస్ట్ అఖండ 2 ట్రైలర్ చూసుంటారు కదా. ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది, టీజర్ కూడా బాగుంది. ట్రైలరు ఇప్పుడు వచ్చినాక మీకు గుర్తు ట్రైలర్ని అక్కడ మీకు హైప్ పెరిగింది. మాకు బోయపాటి సెకండ్ అఖండ 2 అన్నప్పుడే మాకు అప్పుడే హైప్ పెరిగిపోయింది.
పాన్ ఇండియా అంటే ఇంకా హ్యాపీ పెరిగిపోయింది. కాకపోతే ఈ కొన్ని ఇది అడ్డుపడకుంటే బాగుంటుండే. సరే ఈ ఒకటి మంచో చెడు మనకు ఈరోజు మాకు బాగానే జరుగుతుంది. ఎందుకంటే వితౌట్ కొన్ని ₹1,00,00,000 పెట్టినంత పబ్లిసిటీ వరల్డ్ వైడ్ పబ్లిసిటీ వచ్చింది. బాలయ్య బాబుని ప్రతి టీవీలో కనిపించింది, ప్రతి మీడియా కనిపించింది. నార్త్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ అన్ని స్టేట్లో అన్ని కంట్రీలో కూడా బాలయ్య బాబు ఫోటో కానీ ఇక్కడ ఎక్కడ నీకు పాన్ ఇండియా మొత్తం ఓవర్సీస్లో కూడా ఆయన పేరే అంత పబ్లిసిటీ వచ్చింది. ఇలా కొన్ని రేపు సినిమా వస్తుంది చెప్తున్నా కదా, బ్లాక్ బాస్టర్ ఎవరు రికార్డు ఇప్పుడు హీరో రికార్డు కొట్టాను, బాలయ్య మంచి రికార్డు కొట్టారు ఇండస్ట్రీకి, మళ్ళీ ఇంకో హీరో కూడా తోటి హీరో కూడా ఇట్లాంటి రికార్డు కొట్టాలని కోరుకుంటాం. ఓవరాల్గా వారం రోజులు లేట్ అయినా కానీ ఎటువంటి నష్టం లేదు, కానీ ఇంకా వెయిట్ చేస్తారు కొద్దిగా 1 డే రోజు. అప్పుడు మాకు కొద్దిగా బాధ అనిపించింది. కొద్దిగా డే బై డే మాకు అప్డేట్ వస్తుంది ఎవరి వల్ల ప్రాబ్లం ఏం ప్రాబ్లం అంటే తెలుసుకున్నాక మేము కూడా అనుకుంటాం సరే ఓకే ఎట్లా సాల్వ్ అయింది అనుకుంటారు ఈ ప్రాబ్లం. ఇది ఓన్లీ ఇంట్లో మాత్రం 100% బాలయ్య బాబు గారే. ఆయన బయటికి రాలేదు కాబట్టి ఆయన్నే దగ్గరుండి చేసి ఆయన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకొని ముందు తర్వాత సినిమా రిలీజ్ కానీ ఉద్దేశం అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మా బాబు మాకు చెప్పింది కాదు, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆయననే ముందుకు వచ్చి అన్నీ కర్త కర్మకి ఈ విషయమా బాలయ్య కర్త కర్మకి అంతా ఆయన్నే చేసుకుంటూ వచ్చి ఈరోజు ఏ ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ కావద్దు అన్న ఉద్దేశంతో రేపు వచ్చి ప్రతి ఫ్యాన్ కాలర్ ఎగరేయాలన్న ఉద్దేశంతో కన్ఫామ్ ప్రీమియర్ షోలు 100% ఎలాంటి ఇవ్వకుండా చెప్పండి సార్. రేపు కన్ఫామ్గా ప్రీమియర్ షోలు పడిపోతున్నాయి. కన్ఫామ్ 8:45 మధ్యలో ఉంటుంది. 8:45 9 మొదలు. ఆ తర్వాత అఖండ 2 1,500 కోట్లు కొట్టాలని మేము ఆశిస్తున్నాం బాలయ్య ఫ్యాన్స్గా. 1,500 కోట్లు డే 1 ఎంత వస్తుంది? డే 1 100 కోట్లు ఈజీగా 100 కోట్లు ఈజీ కొట్టేస్తుంది. ప్రీమియర్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 600 ప్రీమియర్లకు ఇచ్చారు, హైక్ కూడా ఇచ్చారు. డే 1 100 కోట్ల పైన వస్తుంది పక్క 100 డే 1 100 కోట్లు వస్తుంది. మొత్తం టోటల్ 1,500 కోట్లు కొట్టాలి బాలయ్య అఖండ సినిమా. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ నిన్న ప్రకటించారు కానీ ఇది కన్ఫామ్గా రేపు ప్రీమియర్ షోలో ఎల్లుండి సినిమా రిలీజ్ కన్ఫామ్ ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.